వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము ఎప్పుడైనా కానీ జీవితంలో ఏ విధంగా సంపాదించుకున్నాము, అది పేరు కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి, గౌరవం కానివ్వండి, ఏదైనా కానీ లైఫ్ లో ఏ విధంగా సంపాదించుకున్నాము అనే దాని మీద కూడా మనము అనుభవించే తీరు ఆధారపడి ఉంటదన్నమాట. ఎందుకు అంటే కొంతమందికి అదృష్టం వల్ల అన్ని జరుగుతాయి. డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, గౌరవం వస్తుంది. వాళ్ళేం కష్టపడకుండానే బై లక్ గా వచ్చేస్తాయి అనమాట కొంతమందికి. కానీ అదృష్టం వల్ల వచ్చిన దానికి ఒకంత అహంకారం కూడా తోడవుతుంది అనమాట మనిషికి. ఎక్కడో కొందరు ఉంటారు అహంకారం కూడా లేకుండా ఎంతో ఉన్నా కానీ ఒదిగి ఉండి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకునేవాళ్ళు. కానీ అంతే ఇదిగా కొంతమంది ఉంటారు, నాకే అదృష్టం పట్టింది కదా అని అహంకారాన్ని కూడా తోడు తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి అదృష్టం వల్ల వచ్చిన వాళ్ళకి అందరూ మంచిగా ఉంటారని లేదు, ఒకంత అహంకారం అనేది తోడవుతుంది. అదే కొంతమంది తెలివితేటలతో సంపాదిస్తారు. అది ఏ విషయంలోనైనా, డబ్బు విషయంలోనైనా, జాబు విషయంలోనైనా, ఏ విషయంలోనైనా కానీ తెలివితేటలతో ఏదైనా సంపాదించుకుంటే అరే ఇది నేను నా తెలివితో సంపాదించాను అని ఒక సంతోషం చాలా ఉంటదన్నమాట. దానిలో అదృష్టం వల్ల వచ్చిన దానికి సంతోషం ఉంటది, కాదనట్లేదు. కానీ అది నువ్వు కష్టపడి తెచ్చిందో, నువ్వు తెలివితేటలతో తెచ్చుకున్నది కాదు, బై లక్ గా వచ్చింది. దాంతో వచ్చినటువంటి సంతోషం వేరు, కానీ తెలివితేటలతో తెచ్చుకున్న సంతోషం వేరు. ఏదైనా కొత్త విషయాలు నువ్వు కనిపెట్టిన దానిలో కానీ ఏదైనా కానీ దాంతో వచ్చే పేరు ప్రతిష్టలు చాలా గొప్పగా ఉంటాయన్నమాట. అలాగే కష్టపడి సంపాదించింది, కష్టపడి నువ్వు సంపాదించింది 10 రూపాయలైనా కానీ దాని విలువ వేల కోట్ల కంటే కూడా విలువ ఎక్కువ అనమాట. అది చాలా సంతృప్తినిస్తుంది అనమాట. తెలివితేటలతో సంపాదించేది సంతోషాన్ని ఇస్తే, కష్టంతో సంపాదించింది సంతృప్తినిస్తుంది అనమాట. వీటి వల్ల మనకు ఏ అహంకారము రాదు. ఎందుకు అంటే ఒకటి మన బ్రెయిన్ తో చేస్తున్నాం, ఒకటి మన కాయ కష్టంతో చేస్తున్నాం. కాబట్టి దాది విలువని తెలియచేస్తుంది, మనకి ఎలా బతకాలి అనేది నేర్పిస్తుంది. కాబట్టి ఇంకా ఒకంత క్రమశిక్షణగా మనం ఉంటాం, కానీ అహంకారం మన తలకెక్కదనమాట. కాబట్టి మనము ఏ విధంగా సంపాదించాము అనే దాన్ని బట్టి కూడా మన ప్రవర్తన, మన గౌరవ మర్యాదలు, మన విలువ పెరగడం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా లైఫ్ లో లాక్క మీద నాకు వచ్చిందని అహాన్ని నెత్తికెక్కించుకోవద్దు. తెలివితేటలతో వచ్చినా, కష్టపడి వచ్చినా, ఏ విధంగా వచ్చినా కానీ ఒక స్థాయికి వచ్చినాక అహంకారాన్ని మాత్రం తలకెక్కించుకోకూడదు. నువ్వు ప్రవర్తించే తీరును బట్టే నువ్వు నలుగురిలో నీ గౌరవ మర్యాదలు సంపాదించుకుంటావు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఒద్దికగా క్రమశిక్షణతో ఉండండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.